హాయ్ అండి, అందరికీ నమస్కారం. ఓం నమః శివాయ. ఓం గంగాయ నమః. ఓం కాలభైరవాయ నమః. ఓం అన్నపూర్ణాయ నమః. ఓం విశాలాక్షాయ నమః. ఓం నమశివాయ. ఓం కాశీ విశ్వనాథాయ నమః. జై వాసవి అండి. జై వాసవి. జై జై వాసవి. వాసవి ఇంటర్నేషనల్ సేవా ఛానల్, ఈ ఛానల్ని మీరందరూ సబ్స్క్రైబ్ చేసి అలాగే అందరికీ షేర్ చేస్తున్నారు. ఎందుకంటే ఇందులో చాలా మంచి విషయాలు నేను అందరితో షూట్ చేయడం జరిగింది. ఎక్కడికి వెళ్ళినా మనం ఏ ఊరు వెళ్ళినా మనకు కావాల్సింది ఏంటంటే మంచి భోజనం, మంచి వ్యవస్థ. ఈ రెండూ కూడా మన ఆర్వైశ్యులు ఇవ్వడానికి సిద్ధంగా ముందున్నారు, అన్ని పుణ్యక్షేత్రాల సహా. ముఖ్యంగా కాశీ విషయం తీసుకుంటే ఇక్కడ భోజనానికి అయితే లోటు ఉండదు. ఎంత డబ్బులు పెట్టుకొని మన బయట హోటల్లో తిన్న ఇంటి తరహా భోజనం మనకు దొరకదు. సో అందుకని చాలామంది ఎక్కడి నుంచో వచ్చి ఇక్కడ సేవాభావంతో మన అన్నదాన సత్రాలు అయితే కట్టి అందరికీ భోజనం పెడుతున్నారు. ఈ ప్రయాణంలో ఈరోజు మీకు అంటే సర్వీసు ఉన్న వ్యక్తిని, మంచి మనసున్న వ్యక్తిని అయితే పెద్దగా పరిచయం చేయాల్సిన పని లేదు, కానీ మా ఛానల్ ద్వారా ఇంకొన్ని విషయాలు తెలుసుకోవడానికి మనకి ముందుకొచ్చారు. సార్ పేరు వచ్చి వెంకట శ్రీహరి గారు. ఉండేది స్వస్థలం, కానీ ఎప్పుడు కూడా కాశీలోనే ఆ స్వామివారి సేవ చేసుకుంటూ ఉంటారు. నమస్తే అన్నయ్య గారండి. నమస్తే అమ్మ. మీకు ముందుగా మా నమస్కారాలు. అలాగే మా ఛానల్ తరపున మీకు ముందుగా కంగ్రాచులేషన్స్, అసలు ఆల్ ది బెస్ట్. అసలు మీకు ఈ కాశీ రావాలని ఎందుకు అనిపించింది? ఇది శివుని యొక్క ఆజ్ఞ వల్ల నేను ఫస్ట్ అరుణాచలం వెళ్ళాను. అక్కడ వేరే సత్రంలో అనుకోకుండా ఒక 10-15 ఉండాల్సి వచ్చింది. తర్వాత అనుకోకుండా ఆ అరుణాచలేశ్వరుడే కాశీ విశ్వనాథ్ దగ్గరికి పంపించారు. కానీ వచ్చిన నుంచి విశ్వనాథుని వదిలి ఉండలేకపోతున్నాం. ఫస్ట్ మెయిన్ అదొకటి. మనం వచ్చేటువంటి తెలుగు యాత్రికులకి మనకు చేతైనంత మటుకు సేవాభావంతో చేయాలనేది మన ఉద్దేశంతో మనం 4 సంవత్సరాల నుంచి సేవాభావంగా సర్వీస్ రూపంలోనే ఇక్కడ సహాయ సహకారాలు అందిస్తూ ఉన్నాం. మనం మామూలుగా 4 సంవత్సరాల నుంచి ఆల్రెడీ కాశీ పీడిఆర్ మాల్ దగ్గర ఉన్నాము. నంది సర్కిల్కి 200 మీటర్ల దూరంలోనే ఉన్నాము. అనుకోకుండా ఇప్పుడు కొత్తగా మార్చి 8వ తారీఖున 26 నూతన రూములతోటి, లగ్జరీ రూములతోటి, 3 పూటల ఉచిత భోజనంతోటి వచ్చే మన యాత్రికులకి సకల సౌకర్యాలు అందిస్తూ మనం కొత్తగా ఇది వాసవి అతిథి నివాస్ ఆశ్రమమును ఏర్పాటు చేసి ఉన్నాము. 3 పూటలు అన్నారు, అంటే చాలామంది 2 పూటలు అందిస్తారు, మీరు 3 పూటలు పెట్టగలుగుతున్నారంటే దాని కారణం ఏంటో చెప్పగలరా? కాశీలో ఎక్కువ ఉన్నటువంటి ఆశ్రమాలన్నింటిలో కూడా మధ్యాహ్నము సాయంత్రమే ఏర్పాటు చేస్తుంటారు. కానీ ఉదయం కూడా మనం ఖచ్చితంగా తినాలి కాబట్టి, ఏదో ఒక అల్పాహారం తినాలి కాబట్టి మనకు చేతైనంత మటుకు 3 పూటలా పెట్టాలన్నదే నా ఆలోచన. ఎందుకు పెట్టకూడదు అన్నది కూడా నా ఆలోచన. మనకు చేతైనంత మటుకు మనకు శక్తి కొలది ఏదో ఒక రకంగా ఉదయం పూట కూడా చేసి పెట్టడం జరుగుతూ ఉంది. పెట్టాలనిపించింది ఫస్ట్ నుంచి 4 సంవత్సరాల నుంచి కూడా చేస్తూనే ఉన్నాను నేను. ఆ సహాయం మనకాడి కంటూ వచ్చిన వాళ్ళకి ఖచ్చితంగా సహాయ సహకారాలు అందిస్తూనే ఉన్నాం. ఉదయం పూట కూడా 3 పూట్ల. ఎక్కడండి అడ్రస్? మనం ఎవరన్నా రావాలి అనుకుంటే అడ్రస్ చెప్పగలరా? ఇది వచ్చేసి నంది సర్కిల్కి 500 మీటర్ల దూరంలో ఉంటుంది. 1వ నంబర్ గేట్కి 500 మీటర్ల దూరంలో ఉంటుంది. నయా సడక్, ఔరంగాబాద్ రోడ్డు, సూరజకుండు, 12 సూర్య భగవానులలో సాంబాదిత్యుడు ఉన్నటువంటి దాని గుడికి అతి సమీపంలోనే మన యొక్క వాసవి అతిథి నివాస్ అనేది ఆశ్రమము కలదు. సో కింద స్క్రోల్లో కూడా సార్ యొక్క నెంబర్ ఇవ్వగలుగుతుంది. మీరు ఎవరైనా వచ్చినప్పుడు అడ్రస్ అర్థం కాకపోయినా ముందుగా వీళ్ళకి ఫోన్ చేస్తే వీళ్ళ అడ్రస్ లొకేషన్ పెట్టడం కూడా జరుగుతుంది. సరే, అలాగే ఇక్కడ శ్రీ వాసవి సాయి తులసి టూర్స్ అండ్ ట్రావెల్స్ అన్నారు కదా, అంటే చాలా ట్రావెల్స్ ఉన్నాయి కదా, మళ్ళీ మన దగ్గర కూడా వస్తారంటారా? అంటే మన అనుకునే తెలుగు వారికి తెలుగు ట్రావెల్స్ పేరు చూడడం అదో రకమైన అనుభూతి కలిగింది మన వాళ్ళు అనేది. కానీ కాశీలో మొత్తం మోసమే జరుగుతుంటుంది. ఆటో వాళ్ళు కానీ, మొత్తం ఇక్కడ రిక్షా వాళ్ళు కానీ, ఆటో వాళ్ళు కానీ, కారు వాళ్ళు కానీ మొత్తం మోసమే జరుగుతుంటుంది. కానీ మన ద్వారా, మన ఆశ్రమం ద్వారా కనుక వెళ్ళినట్టయితే అయోధ్య వెళ్ళినా, గయ వెళ్ళినా, ప్రయాగరాజ్ వెళ్ళినా, నైమిషారణ్యం వెళ్ళినా, ఎక్కడికి వెళ్ళినా కూడా వాళ్ళకి తెలుగు భోజనంతో మంచి వెహికల్ తోటి ఏర్పాటు చేసి అక్కడ ఏ ఇబ్బందులు లేకుండా అక్కడ గైడింగ్ని ఏర్పాటు చేసేసి మన రకాలుగా చూపించేసి మన దగ్గర తీసుకొని రావడం జరుగుతుంటుంది అన్నమాట. అంటే వెళ్ళే వాళ్ళకి మీరు భోజనం ఏర్పాట్లు కూడా చేస్తారు. వెళ్ళే వారికి ఎక్కడ మన భోజనం అనేది ఎక్కడ ఇబ్బంది రాకుండానే భోజనం కానీ, అక్కడ దర్శనాలు కానీ అన్ని రకాల సౌకర్యాలు ఏర్పాటు చేయగలుగుతుంటుంది. ఇక్కడ కాశీ చుట్టుపక్కలైనా ఇంకా మన ట్రావెల్స్ ఏమన్నా ఇంకా అవుట్ ఆఫ్ మనం నేపాల్ కానీ, చార్ధమ్ యాత్ర కానీ, ఢిల్లీ, ఆగ్రా, మధుర, బృందావనము ఇది కానీ, మామూలుగా అది చేసి గుజరాత్, ద్వారకా ఇవి కూడా ఉన్నాయి మనకి.
ఎక్కడికి ఏ అవసరమైనా సరే మనం అన్ని రకాల సౌకర్యాలతోటి ఏర్పాటు చేయడం జరుగుతుంది. మీకు ఎన్ని రోజులు ముందుగా ఇన్ఫార్మ్ చేయాలి? మనం మినిమం 15 రోజులు ముందుగా ఇన్ఫార్మ్ చేయగలిగితే అన్ని రకాల సౌకర్యాలు ఏర్పాటు చేయగలుగుతాం. నేపాల్ వెళ్ళాలంటే మనం ముందు రూములు కానీ అక్కడ వసతి కానీ అన్నీ చూసుకోవాల్సి ఉంటుంది. అది కాశీ నుంచి అయితే నైమిషారణ్యము, అయోధ్య, ప్రయాగరాజ్ చూసుకొని, గోరఖ్పూర్ నుంచి సోనాలి బార్డర్ వెళ్ళి లూంబిని చూసుకొని, పోఖ్రా వెళ్ళి పోఖ్రాలో 2 రోజులు ఉండి అక్కడి నుంచి ముక్తినాథుని దర్శనం చేసుకొని వచ్చేసి మళ్ళీ అక్కడి నుంచి కాఠ్మాండు వెళ్ళి కాఠ్మాండు వెళ్ళేటప్పుడు మనోకామనిని చూసుకొని కాఠ్మాండు 2 రోజులు ఉండి ఆ జలనారాయణ అవన్నీ చూసుకొని పశుపతినాథ మందిరాలు చూసుకొని అక్కడి నుంచి జనకపూర్ వెళ్ళి జనకపూర్ మాతాదేవి దర్శనం చేసుకొని అక్కడి నుంచి కాశీకి వచ్చే విధానం ఒకటి ఉంటుంది. రెండోది జనకపూర్ నుంచి బైద్యనాథ్ వెళ్ళి బైద్యనాథ్ నుంచి గై చూసుకొని గై నుంచి కాశీకి వచ్చే విధంగా మన టూర్ ఏర్పాటు చేయటం ఉంటుంది. రూము కానీ ఏసీ రూములు ఏముంటుంది, మంచి తెలుగు భోజనం ఏముంటుంది, మంచి వాహనం ఏర్పాటు చేసి అన్ని రకాల సౌకర్యాలతోటి ఇబ్బందులు లేకుండా మన తెలుగు గైడింగ్ తోటి అన్ని ఏర్పాట్లు చేసి వాళ్ళకి ఇబ్బందులు లేకుండా తీసుకొని రావడం జరుగుతూ ఉంటుంది. నిద్రలో అడిగినా చెప్పేలా ఉన్నారండి, అంత కంఠస్థం పట్టారు చూడండి. మరి తెలుగువారంటే మరి అది అంటే అట్ట కాదమ్మా, ఇక్కడికి వచ్చిన తర్వాత ఇబ్బంది పడకూడదనే మన ఆలోచన. ఎంతో మంది మన కుంభమేళాలో బెంగళూరు నుంచి లేడీసే వచ్చారు మొత్తం నా కాడికి. బెంగళూరు నుంచి పాట్నా, బెంగళూరు నుంచి గోరఖ్పూర్ ఫ్లైట్లు కొట్టేసి ఇక్కడ ఆ టైంలో కూడా రోజు 100 మందికి స్పర్శ దర్శనాలు చేయించిన రోజులు ఉన్నాయి. వాళ్ళకి ఉదయం భోజనాలు, మధ్యాహ్నం భోజనం అవసరమైతే ఆ వెహికల్లో మన వంట వాళ్ళని పంపించేసి ఉదయం టిఫిన్, మధ్యాహ్నం భోజనం, నైట్ టిఫిన్ మన తెలుగు భోజనం ఏర్పాటు చేసేసి ఎక్కడికక్కడ ప్రిపేర్ చేసి ఎక్కడ ఉంటాం అక్కడ ఏర్పాటు చేసి వేడివేడిగా పెట్టడం కూడా జరుగుతుంటుంది మామూలుగా. చాలా అదేలేండి, ఇప్పుడు డబ్బులు అందరికీ ఇవ్వాలి కానీ మన అనుకుని చక్కగా వండి పెట్టి చక్కగా ముందు మనకి తెలుగు గైడ్ ఉండి చక్కగా తీసుకెళ్లే వాళ్ళు దొరకడం అనేది అదృశ్యంగానే. డబ్బులు ఉన్నా కూడా మన ఫుడ్ చిక్కదు కదా. మనం బయటకు వెళ్ళినప్పుడు గై వెళ్తాం, గైలో మన ఫుడ్ చిక్కదు, ప్రయాగరాజ్ వెళ్తే ప్రయాగరాజ్ చిక్కదు. కానీ ఇప్పుడు మనం ఎక్కడికక్కడ మన తెలుగు వాళ్ళు ఏర్పాటు చేసేసి మన తెలుగు భోజనం రుచికరంగానే ఉంటుంది. ఎక్కడైనా ప్రయాగరాజ్ పోయినా గై పోయినా కూడా మనకు తెలుగు పంతులు ఉంటారు, ప్రయాగరాజ్ పోయి మన తెలుగు పంతులే ఉంటారు, నైమిషారణ్యంలో మన చేతిలోని గైడింగ్ ఉంది, అయోధ్యలో మన తెలుగు వాళ్ళు ఉన్నారు. అన్ని రకాల వస్తువులతో ఏర్పాటు చేస్తున్నాం ప్రస్తుతానికి. వెంకట శ్రీహరి గారిని కానీ పట్టుకుంటే అంటే గుడిల మీద చేసి యాత్ర మాత్రం చూసుకోవచ్చని నాకు అర్థం. అది అక్కడ విశ్వనాథ్ ఇచ్చినటువంటి ధైర్యమైన అమ్మ, నా ధైర్యం కాదు, విశ్వనాథ్ ఇచ్చిన సంకల్పంతోనే చేయగలుగుతున్నాం. ఇచ్చారు కానీ దాన్ని మీరు సద్వినియోగం చేస్తున్నారుగా. బాధ్యత అంటే మనకు చేతైనంత మటుకి వచ్చిన వాళ్ళకి ఇబ్బంది లేకుండా నా శక్తి కొలిది మనం ఏర్పాటు చేస్తున్నాం ప్రస్తుతానికి. వచ్చిన ప్రతి యాత్రికుడికి తెలుగు గడిగిని ఏర్పాటు చేయడం ఉంటుంది, స్వామివారి స్పర్శ దర్శనం ఉంటుంది, అమ్మవారి కుంకుమ పూజ ఏర్పాట్లు ఉంటాయి, అభిషేకాలు ఉంటాయి, తెలుగు పంతుల చేత పిండ ప్రధాన అస్థికలు ఏర్పాటు చేయడం ఉంటుంది. బెనారస్ పట్టు చీరలు కావాలన్నా కూడా మన ఫ్యాక్టరీ దగ్గర తీసుకొని వెళ్ళి మగ్గాల దగ్గర తక్కువ రేట్లో హోల్సేల్ రేట్లో మంచి క్వాలిటీ ఇప్పించడం కూడా జరుగుతుంటుంది. ఎందుకంటే ఇక్కడ చీరలు చాలా మోసం అంటే ఇక్కడ మామూలు అంత పొద్దుగూలు అదే వ్యాపారం, బెనారస్ చీరలనే మామూలు ఉంటుంది. కానీ దానికి మనం ఏంటంటే మంచి వాళ్ళని ఎంచుకొని కస్టమర్లు చెప్పినట్టు వాళ్ళని ఎంచుకొని హోల్సేల్ మార్కెట్ ఇంటికాడ తీసుకొని పోయి అమ్ముకునే వాళ్ళు ఉంటారు. వాళ్ళు చెప్పిన వాళ్ళనే మన గైడింగ్ తీసుకొని వీళ్ళని అడుగుతున్నాం, మళ్ళీ తెచ్చిన బాగుందన్న తర్వాత వాళ్ళకే ఎక్కువ ప్రిఫరెన్స్ ఇచ్చి తక్కువ రేట్లో హోల్సేల్ రేట్లో బార్గెయిన్ లేకుండా ఏర్పాటు చేయడం జరుగుతుంది. చాలా చాలా విషయాలు చెప్పారు. నిజంగా మీరు కాశీ వచ్చినప్పుడు తప్పకుండా వచ్చి అంటే మీరు టూర్ వెళ్తా లేదా మీ పర్సనల్ ముందు ఆయన భోజనం మాత్రం చేయండి. ఎందుకంటే అందరినీ ఆడపిల్లలాగా చూస్తారు. ఎవరు వచ్చినా మా అమ్మాయి వచ్చింది, మా చెల్లి వచ్చింది, మా అక్కయ్య వచ్చారని ప్రేమగా భోజనం పెడతారు. కంపల్సరీ వచ్చి మీరు భోజనం చేయాలని మా ఛానల్ ద్వారా మీకు చెప్తాను. భోజనం అనేది మన దగ్గర మన వాసవి అతిథి నివాసంలో ఉన్న వాళ్ళకే కాకుండా బయట వాళ్ళు ఎవరైనా వచ్చి అయ్యా మేము 10 మంది వచ్చాము భోజనం అవసరం అని చెప్పినైతే ముందు ఫోన్ చేసి ఒక 2 గంటల ముందుగా మనకు ఇన్ఫార్మ్ చేయగలిగితే వాళ్ళకు కూడా ఖచ్చితంగా అన్ని రకాల ఏర్పాటు చేయగలుగుతాం. మీరు ఇక్కడ రూమ్ తీసుకోకపోయినా ఎక్కడన్నా మీకు భోజనానికి ఇబ్బంది అయితే ఫోన్ చేస్తే కంపల్సరీ భోజనానికి ఏర్పాట్లు కూడా చేస్తామని మనకి సార్ గారు అయితే చెప్తున్నారు. నేను దాన్ని కూడా నేను సంతోషపడుతున్నాను. ఇది కాకుండా మనము కార్తీక మాసంలో 4 రోజులు అన్నదానం చేస్తుంటాము మల్దా పార్కింగ్ దగ్గర. అది కాకుండా పెద్ద పెద్ద పండుగల టైంలో కూడా మనం 100 మందికి అన్నదానాలు చేస్తూనే ఉంటాం. మేము ఇక్కడ కాకుండా బయట విడిగా చేస్తుంటాం. అదేలేండి, ఇక్కడికి వచ్చిన వాళ్ళు మెయిన్గా కాస్త అన్నం తింటే బాగుండు అనుకునే. ఎందుకంటే బయట చూసాం మేము కూడా చాలా దారుణంగా ఉంది. అసలు రూమ్కి ఎప్పుడు వెళ్ళిపోదామా భోజనం చేద్దామా అన్నంత సిచ్యువేషన్. ఇక్కడ ఫుడ్ దొరకదు కదా, మనం తినలేం. బయట దొరికినా కూడా బయట ఫుడ్ మనం తినలేం. కానీ మనం ఇక్కడ ఇడ్లీ టిఫిన్లు కూడా మన ఆంధ్ర రవ్వ తెప్పించే మన రవ్వ ఇడ్లీ ఇక్కడ అంతా రబ్బర్ ఇడ్లీ ఉంటాయి ఎక్కువ. రబ్బర్ ఇడ్లీ మైదా దోశ ఉంటుంది. కానీ మన రవ్వ ఇడ్లీ తెలుగు రవ్వ ఇడ్లీ తోటే
మన టేస్ట్ మనం ఇక్కడ తిన్నాము అంటే మన ఇంటికాడ ఆంధ్రాలో అన్నట్టే ఉంటుంది. ఫీలింగ్ రావాలంటే మనం ఎక్కడ ఉన్నామనేది తెలియదు వాళ్ళకి. కాశీ వచ్చామనేది మర్చిపోవాలా అనేది మన ఆలోచన. తిన్నామని హ్యాపీగా మన ఆలోచన కాశీ వెళ్ళి మనం ఒంగోలులో ఉన్నామా మన ఆంధ్రాలో ఉన్నామా అనే ఆలోచనతో మనం చేస్తున్నాం అన్నమాట. వంట వాళ్ళు కూడా మన ఏరియా వాళ్ళని తీసుకొచ్చుకొని మన ఒంగోలు విజయవాడ కడప వాళ్ళని తీసుకొచ్చుకొని ఏర్పాటు చేయడం జరుగుతూ ఉంది మనం ఇక్కడ. తర్వాత ఇంకొక విషయం అంటే మీరు ఎక్కువ టైం ఇక్కడ సర్వీస్ కొంటున్నారు కదా, మీ ఫ్యామిలీ ఎలా మీకు సపోర్ట్ చేస్తారు? ఫ్యామిలీ పరంగా కూడా వాళ్ళు సపోర్ట్ చేయితే ఇక్కడ ఉండగలుగుతున్నాం. ఫ్యామిలీ మా వైఫ్ కనుక ఇబ్బంది చేయలేకపోతే ఇక్కడ ఉండలేం కదా. వాస్తవంగా బాధపడమే, ఫ్యామిలీని వదిలిపెట్టి ఉండటం కూడా బాధాకరమైన విషయమే. కానీ తప్పని పరిస్థితుల్లో ఉంటున్నాం. మామూలుగా శివుడి కాడికి వచ్చిన తర్వాత శివుని వదలలేకపోతున్నాము. ఇంటికి పోయినప్పుడు ఇంటికాడ ఒక వారం రోజులు ఉండేసి అమ్మటే మళ్ళీ వస్తుంటారు. ఒకసారి వచ్చిపోయారు, మళ్ళీ నేనే ఎక్కువ వెళ్తాను. 2 నెలలకు ఒకసారి ఇంటికి వెళ్ళి ఒక వారం ఉండి వస్తూ ఉంటాను. ఈ విషయంలో మా వైఫ్కి మనం మెయిన్ చెప్పుకోవాలి. మెయిన్ ఆ సహకారం, పూర్తి సహకారం ఉండబట్టే ఉండగలుగుతున్నాం. ఇల్లు చూసుకోబట్టి మీరు ఇక్కడ ఉండగలుగుతున్నాం. అబ్బాయి జాబ్ చేస్తున్నాడు, అబ్బాయి ప్లస్ బెంగళూరు జాబ్ వర్క్ ఫ్రమ్ హోమ్ లో చేస్తున్నాడు. అమ్మాయి జాబ్ చేస్తున్న ప్రస్తుతం హైదరాబాద్ లో చేస్తున్నారు. ఇంకా బాధ్యతలు ఉన్నాయి ఇద్దరికి. ఆ పెళ్లిళ్ళ బాధ్యతలు ఎట్లా అయిపోతే మా వైఫ్ని కూడా తీసుకొచ్చుకొని కాశీలు పెట్టేసుకుంటాం మామూలుగా. అది మెయిన్ ఆలోచనలో ఉన్నాను. కానీ సపోర్ట్ మొత్తం వాళ్ళు చేస్తున్నారు కాబట్టి మనం ఉండగలుగుతున్నాం. మీ ప్రయాణంలో ఎవరికన్నా థ్యాంక్స్ చెప్పాలంటే ఈ ఛానల్ ద్వారా ఎవరికి చెప్పాలి? ఫస్ట్ మనం దీన్ని చెప్పాలంటే వాసవి శివగంగ ట్రస్ట్కే చెప్పాలి మనము. ఎందుకంటే మనకు ఇక్కడ కాశీ రావడానికి కానీ అరుణాచల్ వెళ్ళటానికి కానీ మన ప్రయాణం సాగటానికి కానీ ఫస్ట్ పునాది వాసవి శివగంగ నిత్యాన్న ట్రస్ట్. దాంట్లో మా హరిప్రసాదరావు మా చుట్టం అవుతాడు. ఆ అబ్బాయి ద్వారానే మనం అన్ని రకాలుగా రాగలుగుతున్నాము. దాంట్లో సోమేశ్వర సార్ కూడా థ్యాంక్స్ చెప్పాలి ఒకసారి ప్రెసిడెంట్ పరంగా. మామూలుగా అంటే కాశీలో ఉండటానికి మెయిన్ మనకి కదా, మనం రావడానికి కారకులు ఎవరో మనం మర్చిపోవాలి కదా. మనం దాంట్లో మనం ఉండగలుగుతున్నాం అంటే కాశీలో వాళ్ళ ద్వారానే. సోమేశ్వరరావు గారు, రత్నాకర్ గారు, నారాయణమూర్తి గారు మన గురువులు అవుతారు ఇక్కడ. వీళ్ళు కాకుండా గోపాల్ గారు అని ఉన్నారు, సుంకు గోపాల్ గారు అని. ఆయన 20 సంవత్సరాల నుంచి కాశీలో ఉంటున్నారు. ఆయన కాశీ గురించి చెప్పడం, ఆయన మనకు డైలీ మనకు ఒక రోజు కాశీ గురించి చెబుతా ఉంటాడు. ఆయన దగ్గర సలహాలు తీసుకొని మనం వచ్చే వాళ్ళకు కూడా మనకు తెలియని విషయాలు చెప్పడం కానీ, కాశీ వచ్చిన వాళ్ళు అసలు ఏమేమి చూడాలా, ఎందుకు వచ్చాము, 9 రోజులు ఉండే వాళ్ళు చేయాల్సినటువంటి ఏంటి, 3 రోజులు ఉండే వాళ్ళు చేయాల్సినటువంటి ఏంటి, ఈ అన్ని రకాలుగా చెప్పడం కూడా జరుగుతూ ఉంటుంది. ఫస్ట్ కాశీ రాగానే దర్శనం స్నానం చేయటము, మణికర్ణికా ఘాట్ స్నానం చేసుకోవటము, కాలభైరవ దర్శనము, దండపాని, మహామృత్యుంజయుడు, బిందు మాధవుడు, మాంగళ్య గౌరి, పంచగంగేశ్వరుడు, తైలింగేశ్వర స్వామి సమాధి, ఇట్లా అనేక రకాల గుళ్ళు ఉంటాయి. చాలా మందికి తెలియదు. నెక్స్ట్ సాక్షి గణపతి, దుండి గణపతి, విశాలాక్షి అమ్మవారు, అన్నపూర్ణ, వారాహి మాత, విశ్వనాథుడు ఒక ఏరియాలో ఉంటాయి. ఈ కాకుండా తిలాబండేశ్వరుడు, చింతామణి గణపతి, గౌరీ కేదారేశ్వరుడు, మణిమందిరు, దుర్గా మందిరు, తులసి మానస మందిరు, గవ్వలమ్మ, సంకటమోచన హనుమాన్ మందిరు, బిర్లా మందిరు, బెనారస్ యూనివర్సిటీ, వ్యాసకాశి ఒక ఏరియాలో ఉంటాయి. ఈ కాకుండా స్వామి నారాయణ టెంపుల్, సారనాథు, సర్వోదయ టెంపుల్, భక్త మార్కండేయ టెంపుల్ ఒక ఏరియాలో వస్తాయి. ఇట్లా అనేక రకాల టెంపుల్ ఉంటాయి. సైడ్కి వెళ్ళినప్పుడు అవన్నీ ఏరియా చూసుకుంటా రావచ్చు. 9 రోజులు ఉండేవాళ్ళు 9 నవదుర్గా మాతలు ఉన్నారు, అష్టకాల భైరవులు ఉన్నారు, 56 వినాయకులు ఉన్నారు కాశీలో. పంచ గంగా స్నానం ఉంది, పంచకోశ యాత్ర ఉంది. అట్లా ఒక్కో రోజు ఉండి చేసుకుంటే దాని యొక్క ఫలితం వేరుగా ఉంటుంది. అంటే దాదాపు ఒక 15 రోజులు 20 రోజులు ఉండిపోవచ్చు. 9 రోజులు ఉంటే అన్ని రకాల చేసుకోవచ్చు. ఈ కాకుండా ప్రయాగ సీతామఢి, వింధ్యాచలము, ప్రయాగరాజు, నైమిషారణ్యము, చిత్రకూటు, అయోధ్య ఒక 3-4 రోజులు పట్టిద్ది. గయా బుద్ధగయ ఒక రోజు పట్టిద్ది. గయా బుద్ధగయ బైద్యనాథ్ 2 రోజులు పట్టిద్ది. అట్లా మన ప్లాన్ బట్టి 3 రోజుల 5 రోజుల 9 రోజులు అని చేసుకుంటే దానికి తగ్గట్టు మనం వచ్చిన దానికి కాశీ యాత్రకు ఫలితం ఉంటుంది. ఏదో వచ్చామా గబగా వెళ్ళామని కాకుండా మనం వచ్చిన దానికి ఫలితం కూడా ఉంటుంది. అన్ని రకాలు చేసుకుంటా పోతే నా ఫలితం వేరుగా ఉంటుంది మామూలుగా. నిజమే, బాగుంది, ఎంత చక్కగా చెప్తున్నారు. ఇంకా చాలా విషయాలు మాకు ఏదో వస్తున్నాము, దర్శనం చేసుకుంటున్నాం, మరి తత్కాలు తీసుకుని వెళ్ళిపోతున్నాం మేము. సో అన్నయ్య గారు చెప్పినట్టు ఈసారి ఖచ్చితంగా 9 రోజులు నేను కూడా ఉండడానికి ప్రయత్నిస్తాను. ఇంకా మీకు ఏమన్నా చెయ్యాలని ఉందా గోల్? ఇంకా ఇప్పటికి చాలా చేస్తున్నారు, ఫర్దర్గా నాకు ఇంకా చెయ్యాలని ఉందమ్మా అనే ఏమన్నా ఉందా మీకు? నెక్స్ట్ ఈ ఆశ్రమాలు నడిపిస్తూనే నెక్స్ట్ కాశీవాసం వచ్చి కాశీలో మోక్షం పొందాలి అనుకునే వాళ్ళకి ఒక రకమైన ఆలోచన చేస్తున్నాము.
ఇంటికాడ డబ్బులుండి అన్నీ ఉండి పిల్లలు వదిలేసిన వాళ్ళు చాలామంది ఫోన్లు చేస్తున్నారు. అవునండి, అవునండి. ఫోన్లు చేసి పిల్లలు అమెరికాలో ఉంటున్నారు, కానీ మేము కాశీలో మోక్షం పొందాలని అనుకుంటున్నాము, ఏమైనా అవకాశం ఉంటుందా మీ దగ్గర అని ఫోన్లు వస్తూ ఉన్నాయి. ఇక్కడ ఏమన్నా అలా ఉన్నాయండి? ప్రస్తుతం ఉన్నాయి, కానీ సరైన సౌకర్యాలతో లేవు. సో మీరు ప్రారంభించాలి. మనం ఒక ఆలోచన చేస్తున్నాము, ఒక 2-3 నెలల్లో ఒక 10-15 రూములు తీసుకొని ఆ విధంగా వచ్చేటువంటి వాళ్ళకి మొత్తం మోక్షం మనమే కడ తీరే వరకు, కార్యక్రమాలు పూర్తి చేసే వరకు అన్ని రకాల సౌకర్యాలతోటి భోజనము, రూము, డాక్టర్ ఫెసిలిటీ, ఏదైనా అవసరమైనటువంటి అన్ని రకాలు తీర్చే విధంగా సౌకర్యవంతమైన దాంట్లో చూస్తున్నాము. అది 2-3 నెలలు ఏర్పాటు చేస్తాము. అది కాదా మీలాంటి వారి ద్వారానే అది ఆ ట్రస్ట్ ఏర్పాటు చేసేసి మీ ద్వారా సేవలు అందిద్దామని కూడా చూస్తున్నాను. తప్పకుండా తప్పకుండా మా వంతు సహకారం కూడా మీకు ఎప్పుడూ ఉంటుంది. ఎందుకంటే మీలాగా నిజాయితీగా వర్క్ చేసేవాళ్ళుతో మేము కూడా జర్నీ చేసామనుకోండి, సఫలం అవుతుంది కదా మా ప్రయాణం. అంటే అన్నీ మేము చేయలేం కాబట్టి మీలాంటి వాళ్ళకి కొద్దిగా బాధ్యత అప్పచెప్తే ఆ బాధ్యత నిర్వర్తిస్తారు కాబట్టి, మీలాంటి వాళ్ళు చెక్కడం కూడా మా అదృష్టం కాబట్టి మీలాంటి వాళ్ళ ద్వారానే అది మొత్తం చెప్పిద్దామని ఆలోచన చేస్తా ఉన్నాను. చాలా సంతోషం, మంచి ఆలోచన. చాలామంది మమ్మల్ని ఛానల్ చూసి అడుగుతున్నారు, జ్యోతి గారు కాశీలో ఇలాంటి ట్రస్ట్లు ఏమన్నా ఉన్నాయా, మాకు తెలిసిన వాళ్ళు పిల్లలు ఇబ్బంది పడుతున్నారు, వాళ్ళు అక్కడికి వెళ్ళి జాయిన్ అవ్వాలని అంటున్నారు. కానీ కాశీలో అలాంటివి ఏమీ 1-2 ఉన్నాయి, కానీ వాళ్ళు మెయింటెనెన్స్ అవి బాగాలేదని మేము ఆ జోలికి వెళ్ళలేదు. సో ఇప్పుడు సార్ ద్వారా కూడా ఇంకో 2-3 నెలల్లో అది ప్రారంభిస్తామంటున్నారు, అది కూడా శుభసూచకం. అయితే మీకు ఎలాంటి ఇన్ఫర్మేషన్ కావాలన్నా ఈయనకి ఫోన్ చేయండి. నిద్రపోతున్నా కూడా ఫోన్ పక్కన పెట్టుకుని పడుకుంటారు, బండి మీద వెళ్తున్నా సరే బండి ఆపి మరీ ఫోన్ లిఫ్ట్ చేసి సమాధానం చెప్తారు. అలాంటి వాళ్ళు చాలా అరుదుగా ఉంటారు. చాలామందిని చూశాను ఫోన్ పక్కన పెట్టి తర్వాత చేద్దాంలే అనుకుంటా. సో అలా కాదు, మీకు ఎలాంటి అంటే మీరు కాశీ రావాలనుకున్నా, ఒకవేళ రాలేకపోయినా ఏమైనా విషయం కావాలంటే కంపల్సరీ శ్రీహరి గారికి ఫోన్ చేయండి. ఆయన ఎలాంటి సమాచారమైనా మీకు ఇస్తారు, అందుబాటులో ఉంటారు. సరే, ఇంకొక విషయము, ఒక కుటుంబం బతకడానికే ఇంత డబ్బు ఖర్చు అవుతూ ఉంటుంది కదా, మనం చూస్తూ ఉంటాం. అలాంటిది రోజుకి ఇంతమందికి మీరు భోజనం పెడతారు. ఇక్కడ లేకపోయినా, రూముల్లో లేకపోయినా వచ్చిన వాళ్ళకు కూడా మీరు భోజనం ఏర్పాటు, అలాగే కార్తీక మాసంలో కూడా పెడుతున్నారు కదా. మరి ఇక్కడికి వచ్చిన వాళ్ళు ఎవరన్నా ఏమన్నా డొనేషన్ దూరంలో మీకు ఏమన్నా ఇస్తూ ఉంటారా, లేకపోతే ఎలాగా? ఇస్తారమ్మ కొంతమంది. మనం వచ్చిన వాళ్ళు కూడా మీరేం అడగరు, మేమంటూ అడిగేది ఏముండదు. అన్నదానం చేయమని చదువుతుంటాం వరకు, అంతే బలవంతం అంటూ ఏమీ ఉండదు. వాళ్ళ మనస్ఫూర్తిగా మన దగ్గర తిని నచ్చినట్టయితే వాళ్ళకే ముందుకు వచ్చేసి వాళ్ళు డొనేషన్లు ఇచ్చి, ఇట్లా మా అమ్మాయి పుట్టినరోజు, మా వాళ్ళది కార్యక్రమం ఉంది, మా వాళ్ళది పెళ్లి రోజు అని ఇట్లాంటి కార్యక్రమాలు అప్పుడు మా పేరుతో పెట్టండి అని చెప్పేసి వాళ్ళు ఇట్లా మనకి అమౌంట్ ఇస్తాం. ఓకే, ఇక్కడికి రాకపోయినా ఏదైనా మేము విజయవాడ ఏదైనా ఊళ్ళో ఉండి ఇట్లా మా వాళ్ళది పుట్టినరోజు అంటే అది కార్యక్రమం అండి, మీరు అందాల్సి అట్లా కూడా మీరు ఏర్పాటు చేస్తాం. వాళ్ళ పేరుతో మేము ఆ రోజు అన్నదానం చేయడం జరుగుతూ ఉంటుంది. ఓకే, అలాగే మీకు ఎవరన్నా అలా ఇవ్వాలి అనుకుంటే వీళ్ళ కాంటాక్ట్ నెంబరు, బ్యాంక్ అకౌంట్ కూడా మన ఛానల్లో పెట్టడం జరుగుతుంది. మీరు ఎవరన్నా అన్నదానం చేయాలి, ఎందుకంటే కాశీలో ఒక మనిషికి అన్నదానం చేస్తే కొన్ని 100 మందికి చేసినంత ఫలితం వస్తుందని మనం చాగంటి వారికి కూడా చెప్పడం మనం విన్నాము. సో మీరు ఎవరికన్నా అన్నదానం చేయాలి అనుకుంటే, మీకు నచ్చితే వీళ్ళని చూసిన తర్వాతే వీళ్ళతో మాట్లాడి అన్నదానం చేయవలసిందిగా నేను కూడా కోరుకుంటున్నాను. ఓకే, జయవాసవి అండి, జయ వాసవి. మీరందరూ కూడా సాయి తులసి ట్రావెల్స్ అండ్ శ్రీ వాసవి అతిథి నివాస్ వారిని సహకరించి వాళ్ళ నుంచి మంచి సమాచారం తీసుకుంటారని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నానండి. ఈ ఛానల్ మీకు నచ్చితే సబ్స్క్రైబ్ చేయండి, షేర్ చేయండి, లైక్ చేయండి, కామెంట్ చేయండి. షేర్ చేయడం వల్ల ఈ విషయం నలుగురికి తెలుస్తుందని అంటున్నాం, కానీ వేరే ఉద్దేశం ఏం కాదు. జై వాసవి, జై వాసవి.